ఇప్పుడు ప్రభాస్‌ది 'కల్కి 2898' ఏడీ సినిమా రిలీజ్‌కి దగ్గరలో ఉంది 27న. సో మూవీ ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? నేనైతే టీఎఫ్ఐ పెద్ద ఫ్యాను. ఓన్లీ టైర్ 1 తెలుగు సినిమాలు మాత్రం చూస్తాను. నిన్నే సెకండ్ ట్రైలర్ వచ్చింది. నాకైతే చాలా నచ్చింది. ఫస్ట్ వన్ కన్నా బాగుంది. డీటెయిల్స్ కూడా చాలా బాగా పెట్టాడు. మెయిన్గా అయితే ఆ అశ్వత్థామ ఫైట్ హైలైట్ చేశాడు. నేనైతే ఇంకా ఎక్స్పెక్టేషన్స్ హైలోనే ఉన్నాయి. లెట్స్ హోప్ విల్. ఫ్యూచరిస్టిక్ మూవీ కదా ఇది. ఫ్యూచరిస్టిక్ మూవీలో మన ఫ్యూచర్ ఎలా ఉంటుందని అనుకున్నాను. అంటే మ్యాక్సిమం ఇంగ్లీష్ హాలీవుడ్ మూవీ డ్యూన్ లాగా అనిపించింది కాస్త. కానీ పర్లేదు. ఐ హోప్ నాగిమామ డోంట్ డూ దిస్. అంటే నాగశ్విన్కి ఇంత కెపాసిటీ ఉందా అనిపించిందా మీకు ఏమన్నా? మహానటి సినిమా చూసిన తర్వాత ఓకే నాగశ్విన్ కెన్ డూ. అంటే కేటగిరీ సెపరేట్ వేరే ఉంది, అక్కడ వేరే ఉంది, ఇది వేరే ఉంది కదా. ఫ్యూచరిస్టిక్ అంటే మొత్తం కూడా గ్రాఫిక్స్లో అవన్నీ కూడా చూపించాలి. అండ్ మహానటిలో అంత గ్రాఫిక్స్ ఏం కనిపించదు కదా మనకి. అంటే ఎవ్రీవన్ విల్ లెర్న్. అంటే దట్స్ ఇట్. ఓకే, అంటే ఇది ఎక్స్పెరిమెంట్ మూవీ అని అనుకోవచ్చు. ఒక రకంగా ఎక్స్పెరిమెంటే. మరి ఫ్యూచరిస్టిక్ అంటే నాట్ ఏ బిగ్ డీల్. తరంలో కనిపిస్తున్నాడు కదా. డార్లింగ్ టైప్లో ఉంది ఒక కామెడీ రోల్ అయితే. ఇంకా ఫైట్స్ అయితే అంత యాటిట్యూడ్ అదంతా బాహుబలి ఆ కైండ్ ఆఫ్లో ఉంది మొత్తం. కటౌట్కి సెట్ అయిందా? సెట్ అయిపోయింది. ఓకే, అంటే సినిమా ఈసారి బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు? ఐ హోప్ ఇట్ విల్ బి అరౌండ్ 2,000, మోర్ దెన్ 2,000. బాహుబలి 2 అయితే లెట్స్ సీ బ్రేక్ చేస్తుంది అనుకుంటున్నా. అనుకుంటాను.